మిత్రులందరికీ తెలుగు తేనీగలు ఛానల్కి స్వాగతం. ఈ ఛానల్లో వీడియోలు మీకు నచ్చినట్లయితే ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు మనం 9వ తరగతి తెలుగు పరిమళం నందలి గద్య భాగానికి చెందిన 5వ పాఠమైన ఏ దేశమేగినా పాఠం గురించి తెలుసుకుందాం. ఈ పాఠ్యాంశం ప్రముఖ రచయిత్రి శ్రీమతి ఊటుకూరి లక్ష్మీకాంతమ్మ గారిచే రచించబడిన నా విదేశ పర్యటన అనుభవాలు అను రచన నుండి స్వీకరించడం జరిగింది. ఈ పాఠ్యభాగంలోనికి ప్రవేశించే ముందు చదవండి చర్చించండి అనే శీర్షికన ప్రముఖ కవి సినీ గేయ రచయిత అయినటువంటి వేటూరి సుందరరామూర్తి గారిచే రాయబడిన తెలుగు పాట గురించి చర్చిద్దాం. ముందుగా మనం గేయాన్ని ఆలపిద్దాం. కొండగాలి మాట కోనసీమ తోట కోయిలమ్మ పాట హాయి పాట దేశీ కవిత కాదే తెలుగులో నా మాట దేశీ కవిత కాదే తెలుగులో నా మాట దేశ భాషలందు తెనుగు తేట దేశ భాషలందు తెనుగు తేట. పాటలో మొదటి భాగాన్ని చూడండి. కొండగాలి మాట కోనసీమ తోట కోయిలమ్మ పాట హాయి పాట అన్నాడు కవి. అంటే తెలుగు భాష కొండగాలి ఎంత చల్లగా ఉంటుందో అంత చల్లని మాటలా, కోనసీమ పచ్చని పైరులతో ఆహ్లాదకరమైన ప్రకృతితో ఎంతో మనోహరంగా ఉంటుంది. అలాంటి కోనసీమ తోటలా కోయిలమ్మ వగరైన చిగురాకులు తిని కమ్మని స్వరంతో కూస్తుంది. అప్పుడు కోయిలమ్మ స్వరం పాటలా ఉంటుందట. అలాంటి కోయిలమ్మ పాటలా హాయిగా ఉంటుందట. తరువాత పాదంలో దేశీ కవిత కాదే తెలుగులో నా మాట దేశ భాషలందు తెలుగు తేట అంటున్నాడు కవి. ఇక్కడ దేశీ కవిత అంటే సంస్కృతం లేదా మరే భాషా పదాల కలయిక లేకుండా కేవలం తెలుగు పదాలతోనే రాయబడిన కవితను దేశీ కవిత అంటారు. తెలుగులో నా మాట దేశీ కవిత కాదే అంటే తెలుగు పదాలు మాత్రమే ఉపయోగించి మాట్లాడుతుంటే ఆ మాటలు మంచి కవిత్వంలా అనిపిస్తాయట. అంటే తెలుగు భాష ఎంతో మాధుర్యాన్ని సొంతం చేసుకున్నదన్నమాట. దేశ భాషలందు తెనుగు తేట అంటున్నాడు కవి. అంటే భాషలన్నింటిలో తెలుగు భాషే అందమైనది, స్వచ్ఛమైనది అని కవి భావన. తరువాత చూడండి. కొండగాలులందు కోనేటి అలలందు పడవ పాటలందు పల్లెలందు అందు నిందు చెవుల విందుగా విలసిల్లు అందు నిందు చెవుల విందుగా విలసిల్లు తెలుగు కన్నా ఇంటి వెలుగు లేదు తెలుగు కన్నా ఇంటి వెలుగు లేదు. ఈ భాగంలో కొండగాలులందు కోనేటి అలలందు పడవ పాటలందు పల్లెలందు అందునిందు చెవుల విందుగా విలసిల్లు అంటున్నాడు కవి. ఇక్కడ కొండగాలులందు అంటే నాగరికతకు దూరంగా ఉన్న గిరిపుత్రులు, అలాగే కొండా కోనల్లో నివాసాలు ఏర్పరచుకున్న సామాన్య ప్రజలు ఉపయోగించే స్వచ్ఛమైన తెలుగు కొండల నుండి వీచే గాలుల్లో నిండి ఉంటుందట. అటువంటి కొండగాలుల్లో అదేవిధంగా కోనేటి అలలందు అంటున్నాడు. అంటే కోనేరు అంటే మంచినీరు లభించే కొలను అని అర్థం. అదేవిధంగా తెప్ప తిరునాళ్ళు జరపటానికి త్రవ్వి చుట్టూ మెట్లు కట్టిన దాన్ని కూడా కోనేరు అనే అంటారు. తెప్ప అంటే అలా అనే అర్థం ఉంది. అలా ఉత్సవాలు తిరునాళ్ళు జరుగు సందర్భంలో భక్తులు దేవతలను ఉద్దేశించి పాడే పాటలలో కమ్మని తెలుగు పదాలు ప్రతిధ్వనిస్తాయి. ఆ కమ్మని స్వరాలు కోనేటి అలలతో మిళితమవుతాయి. అటువంటి కోనేటి అలలందు అలాగే పడవ పాటలందు అంటే పడవలు నడిపే నావికుడు తెడ్డును లయబద్ధంగా
కదుపుతూ అలసటను మర్చిపోతూ చుట్టూ నీటిని చూసి పులకరించిన మనసుతో పాడే కమ్మని పాటల్లో కూడా స్వచ్ఛమైన తెలుగు ప్రతిధ్వనిస్తుంది. అటువంటి పడవ పాటలలో ఇలా అందునిందు చెవుల విందుగా విలసిల్లు తెలుగు కన్న ఇంటి వెలుగు లేదు అంటున్నాడు కవి. అంటే అక్కడ ఇక్కడ అనే భేదం లేకుండా ప్రతి ఇంటా తెలుగు భాష గొప్ప వెలుగులు నింపుతుంది అని కవి భావన. తరువాత చూడండి. కడప మాటలన్న కడిగిన ముత్యాలు మాలలల్లే అన్నమయ్య నాడు చిగురు జాను తెనుగు చిత్తూరి గంధపు హొయలు చిగురు జాను తెనుగు చిత్తూరి గంధపు హొయలు వరదరాజు వలకబోసే వరదరాజు వలకబోసే. పాటలో తరువాత భాగాన్ని పరిశీలిద్దాం. కడప మాటలన్న కడిగిన ముత్యాలు అంటున్నాడు కవి. కడప రాయలసీమ జిల్లాల్లో ఒకటి. రాయలసీమ మాండలికాల్లో, అది కూడా ప్రత్యేకించి కడప మాండలికంలో మనకు కనిపించే తెలుగు పదాలు ముత్యాల్లా ఉంటాయట. ఆ ముత్యాల వంటి కడప మాండలిక పదాలనే పువ్వులతో మాలలల్లె అన్నమయ్య నాడు అంటే కమ్మని కడప మాండలిక పదాలను కూర్చి చక్కని సంకీర్తనలన్నింటినో అన్నమయ్య రాశాడు. తరువాత పాదం చూడండి. చిగురుజాను తెనుగు చిత్తూరి గంధపు హొయలు వరదరాజు వలకబోసే అంటున్నాడు కవి. జాను తెనుగు అంటే అచ్చ తెనుగు అని అర్థం. అచ్చ తెనుగు చిగురు వంటిదట, అంటే సుకుమారమైందట. అటువంటి అచ్చ తెనుగు భాషలో గల చిత్తూరి మాండలిక పదాల యొక్క అందాలను వరదరాజ కవి తన కవిత్వంలో కుమ్మరించాడట. తరువాత చూడండి. దక్షిణాదిలోన త్యాగయ్య పలికెను తేనెలూరు తేట తెలుగు పాట ఎడ్ల రామదాసు ఏనాడో చేసెను ఎడ్ల రామదాసు ఏనాడో చేసెను అచ్చ తెనుగులోన ఆత్మబోధ అచ్చ తెనుగులోన ఆత్మబోధ. పాటలో తరువాత భాగాన్ని పరిశీలిద్దాం. దక్షిణాదిలోన త్యాగయ్య పలికెను తేనెలూరు తేట తెలుగు పాట అంటున్నాడు కవి. అంటే ఇక్కడ దక్షిణాది అంటే దక్షిణ భారతదేశమునందు అని అర్థం. దక్షిణ భారతదేశమునందలి రాష్ట్రమైన తమిళనాడు జన్మస్థలంగా కలిగిన త్యాగరాజు కర్ణాటక సంగీత త్రిమూర్తులలో ఒకరు. ఇతడినే మనం త్యాగయ్య, త్యాగబ్రహ్మ అని కూడా పిలుస్తాం. అట్టి త్యాగరాజు రాసిన సంకీర్తనలలో తెలుగు తేనెవలే జాలువారుతుందట. తరువాత పాదంలో ఎడ్ల రామదాసు ఏనాడు చేసెను అచ్చ తెలుగులోన ఆత్మబోధ అంటున్నాడు కవి. ఎడ్ల రామదాసు విజయనగరం జిల్లాకి చెందిన కవి మరియు తత్వవేత్త. బ్రహ్మంగారి తత్వాల తరువాత ఎడ్ల రామదాసు గారి తత్వాలు ఎంతగానో ప్రసిద్ధి చెందాయి. ఎడ్ల రామదాసు గారు తన తత్వాలను అచ్చ తెలుగు భాషను ఉపయోగించి 119 సంకీర్తనల్లో వివరించారట. ఆ సంకీర్తనలన్నింటికీ కలిపి సాంఖ్య తారక మనస్కయోగంబనెడు సుజ్ఞాన చంద్రిక అనే పేరుని పెట్టాడట. తరువాత కాలంలో తన శిష్యులు మరికొన్ని తత్వాలను జోడించి ఈ రచనకు జత చేసి రామదాసు గారి జీవిత చరిత్రగా విడుదల చేశారట. ఆత్మబోధ అంటే తత్వం అని గ్రహించాలి. తరువాత చూడండి. పుణ్యమూర్తులైన పోతన్న గోపన్న రామనామ కీర్తనామృతాన పొంగులెత్తించిన గంగయే గౌతమి పొంగులెత్తించిన గంగయే గౌతమి కృష్ణవేణి జాతి కీర్తికాంత కృష్ణవేణి జాతి కీర్తికాంత. ఈ భాగంలో పుణ్యమూర్తులైన పోతన్న గోపన్న రామనామ కీర్తన అమృతాన పొంగులెత్తించిన గంగయే గౌతమి అంటున్నాడు కవి. ఇక్కడ పోతన్న గోపన్నలను పుణ్యమూర్తులు అంటున్నాడు కవి. ఎందుకని?
ఎందుకంటే పోతన్న భాగవతాన్ని రాశాడు, కృష్ణ తత్వాన్ని కళ్ళకు కట్టాడు. అలాగే గోపన్న రామభక్తుడిగా ప్రసిద్ధి చెందాడు, భద్రాచలంలో రామమందిరాన్ని నిర్మించాడు. ఆ విధంగా వారిద్దరూ పుణ్యమూర్తులయ్యారు. అటువంటి పోతన్న రామన్న తమ కావ్యాలలో రామనామ కీర్తన అనే అమృతాన్ని గోదావరి నందలి అలల వలె పొంగులెత్తించారట. అలాగే తరువాత పాదంలో కృష్ణవేణి జాతి కీర్తికాంత అంటున్నాడు కవి. అంటే కృష్ణానది తెలుగు జాతిని అన్నపూర్ణగా నిలిపి తెలుగు జాతి కీర్తిని పెంచి పోషించింది అని కవి భావన. తరువాత పరిశీలించండి. ఆర్యనాగార్జునుండవతరించిన నేల పాళి శాసనాల పడుగుపేక బుద్ధ భూమిగా ప్రసిద్ధమైనది. బుద్ధ భూమిగా ప్రసిద్ధమైనది తెలుగు నేల, జాతి వెలుగు నేల. తెలుగు నేల, జాతి వెలుగు నేల. పాటలో తరువాత భాగాన్ని పరిశీలించండి. ఆర్యనాగార్జునుడు అవతరించిన నేల పాళి శాసనాల పడుగుపేక అంటున్నాడు కవి. అంటే ఆచార్య నాగార్జునుడు బౌద్ధ ధర్మ తాత్వికుడిగా మనందరికీ పరిచయం. ఇతడిని రెండవ బుద్ధుడు అని కూడా అంటారట. అంత గొప్ప వ్యక్తి పుట్టిన నేల మన నేల. తరువాత పాదంలో పాళి శాసనాల పడుగుపేక అంటున్నాడు కవి. పాళీ భాషను బుద్ధుని కాలంలో ఉపయోగించడం జరిగింది. పాళీ భాషలో శాసనాలు అనేకం రచించడం జరిగింది. అలాంటి పాళీ శాసనాలకు తెలుగు భాష పడుగుపేక వంటిది అంటున్నాడు కవి. పడుగుపేక అంటే ఒక వస్త్రాన్ని నేసేటప్పుడు నిలువు వరుసల్లో ఏర్పాటు చేసిన దారాన్ని పడుగు అని, అడ్డు వరుసల్లో ఏర్పాటు చేసిన దారాన్ని పేక అని అంటారు. పడుగు పేకలు అంటే నిలువు అడ్డు వరుసలలో కూర్చినటువంటి దారపు పోగులు. ఆ దారపు పోగులు ఏ విధంగా అయితే విడదీయలేకుండా కలిసిపోతాయో పాళీ భాష తెలుగు భాష ఆ విధంగా కలిసిపోయాయి అని కవి భావన. తరువాత పాదంలో బుద్ధ భూమిగా ప్రసిద్ధమైనది తెలుగు నేల, జాతి వెలుగు నేల అంటున్నాడు కవి. బుద్ధుడు తిరుగాడిన భూమిగా తెలుగు నేల ప్రసిద్ధి చెందినదని కవి భావన. ఈ తెలుగు నేల తెలుగు జాతికి వెలుగులు నింపుతున్న నేల అని అర్థం. తరువాత పరిశీలించండి. అష్టదిగ్గజాల ఆంధ్ర పదఘట్టనా ముద్ర నోచుకొన్న భద్రభూమి రాయలోరి గొప్ప ఏ రాయినడిగినా. రాయలోరి గొప్ప ఏ రాయినడిగినా రింగుమనును మను చరిత్రలాగా. రింగుమనును మను చరిత్రలాగా. పాటలోని తరువాత భాగాన్ని పరిశీలించండి. అష్టదిగ్గజాల ఆంధ్ర పదఘట్టనాముద్ర నోచుకున్న భద్రభూమి అంటున్నాడు కవి. అంటే శ్రీకృష్ణదేవరాయల ఆస్థానంలోని భువన విజయం అనే సాహితీ సభను అలంకరించిన వారే అష్టదిగ్గజ కవులు. ఆ అష్టదిగ్గజ కవులు తెలుగు పదాలతో అల్లిన కావ్యాలతో ఘట్టనా ముద్ర అంటే దట్టించగా ఆ ముద్రలకు నోచుకున్న భద్రభూమి అంటే శుభకరమైన భూమి మన తెలుగు నేల అని అర్థం. అంటే అష్టదిగ్గజ కవులు వారి సాహితీ సేవతో తెలుగు నేలపై చెరగని ముద్ర వేశారు అని కవి భావన. తరువాత పాదంలో రాయలోరి గొప్ప ఏ రాయినడిగిన రింగుమనును మను చరిత్రలాగా అంటున్నాడు కవి. అంటే రాయల గొప్పదనం గురించి వేసిన శిలాశాసనాలు ఎన్నో ఈ తెలుగు నేలపై ఉన్నాయట. వాటిలో ఏ రాయినడిగినా రాయల గొప్పతనాన్ని మనుచరిత్రలా వివరిస్తుందట. అది ఏ విధంగా అంటే తెలుగు సాహిత్యంతో సంబంధం ఉన్న ప్రతి వ్యక్తికి పెద్దన మనుచరిత్ర ఏ విధంగా తెలుసునో మనుచరిత్ర రాసిన పెద్దనకు రాయలు గండపెండేరం తొడిగిన ఆ గొప్ప సంగతి కూడా తెలుస్తుందట. మనుచరిత్ర రాయల గొప్పతనాన్ని ఏ విధంగా గుర్తు చేస్తుందో తెలుగు నేలపై ఎన్నో శిలాశాసనాలు రాయల గొప్పతనాన్ని మనకు ఆ విధంగా గుర్తు చేస్తాయట.
తరువాత పరిశీలించండి. గుర్తు చేసినారు గురజాడ గిడుగులు, నేటి తెలుగు అన్న నోటి తెలుగు. గుర్తు చేసుకొనుడు అరుదైన ఈ భాష, గుర్తు చేసుకొనుడు అరుదైన ఈ భాష. ఆంధ్ర విష్ణు భాష అమర భాష, ఆంధ్ర విష్ణు భాష అమర భాష. పాటలో తరువాత భాగాన్ని పరిశీలిద్దాం. గుర్తు చేసినారు గురజాడ గిడుగులు, నాటి తెలుగు అన్న నోటి తెలుగు అంటున్నాడు కవి. అంటే గురజాడ గిడుగు వెంకట్రామమూర్తి పంతులు గారు మనకు నేటి తెలుగు అంటే నోటి తెలుగు అని గుర్తు చేశారట. అంటే వీరిద్దరూ వ్యావహారిక భాష కోసం ఉద్యమించి వ్యావహారిక భాష అనగా వాడుక భాష అని మనకు తెలియజేసి ఆ వాడుక భాషకు పట్టం కట్టారు అని కవి తెలియజేస్తున్నాడు. తరువాత పాదంలో గుర్తు చేసుకొనుడు అరుదైన ఈ భాష, ఆంధ్ర విష్ణు భాష అమర భాష అంటున్నాడు కవి. ఆంధ్ర విష్ణు భాష అంటే విజయవాడకు సమీపంలో ఉన్న శ్రీకాకుళంలో వెలసి ఉన్న ఆంధ్ర విష్ణువు ఒకసారి శ్రీకృష్ణదేవరాయలకు వేకువజామున కలలో కనిపించి ఆండాళ్తో తన వివాహాన్ని కథగా రచించమని చెప్పాడట. అది కూడా తెలుగు భాషలోనే ఆ కథను రచించమని చెప్పాడట. అలా ఆంధ్ర విష్ణువుకు ప్రీతిపాత్రమైనది కనుక తెలుగు భాషను ఇక్కడ ఆంధ్ర విష్ణు భాష అని కవి అన్నాడు. అలాంటి ఆంధ్ర విష్ణు భాష అమరమైన భాష అని కవి అంటున్నాడు. అంటే మరణం లేని భాష లేదా అంతరించిపోని సజీవమైన భాష మన తెలుగు భాష అని కవి తెలియజేస్తున్నాడు. అటువంటి తెలుగు భాష ఎంతో అరుదైన భాష అని కవి భావన. తరువాత పరిశీలించండి. వేదమెందుకింకా వేమన జాషువా పద్యమున్న చోట ప్రజల నోట, కలము కదుపుడింకా గతమెంతో ఘన కీర్తి వారసత్వమున్న వాసి తెలిసి. కలము కదుపుడింకా గతమెంతో ఘన కీర్తి వారసత్వమున్న వాసి తెలిసి. పాటలోని చివరి భాగాన్ని పరిశీలిద్దాం. వేదమెందుకింక వేమన జాషువ పద్యమున్న చోట ప్రజల నోట అంటున్నాడు కవి. అంటే ప్రజల నోటిలో వేమన శతక పద్యాలు జాషువా గారి పద్యాలు నానుతున్నంతకాలం మనకు వేదాలు చదివి వాటి సారాన్ని గ్రహించాల్సిన పని లేదు, వారి పద్యాలే మనకు వేదాలతో సమానం అని కవి భావన. తరువాత పాదంలో కలము కదుపుడింక గతమెంతో ఘనకీర్తి వారసత్వమున్న వాసి తెలిసి అంటున్నాడు కవి. అంటే కలం పట్టి మన తెలుగు జాతి గత వైభవాన్ని వారసత్వపు ప్రసిద్ధిని తెలుసుకొని రాయండి అని కవి మనల్ని ఉద్దేశించి అంటున్నాడు. ఇప్పుడు మనం పాఠ్యభాగ ఉద్దేశం గురించి తెలుసుకుందాం. తెలుగులో పద్యం, కథ, వచన కవిత మొదలైన ప్రక్రియలతో పాటు యాత్రా రచన కూడా ఒక సాహితీ ప్రక్రియ. దాని పట్ల విద్యార్థులకు అవగాహన కలిగించటం, రచయిత్రి తన విదేశీ యాత్రానుభవాలను పరిచయం చేయటం, భారతీయ సంస్కృతి సాంప్రదాయాల పట్ల విదేశీయుల మనోభావాలను తెలియజెప్పటం ఈ పాఠం యొక్క ముఖ్య ఉద్దేశం. పాఠ్యభాగ నేపథ్యాన్ని చూడండి. ఈనాడు ఉబుసుపోక ఊరకే దేశాలు తిరిగే లోక సంచారులు కాదు ప్రపంచానికి కావలసింది, తమ తిరుగుడుకు సార్థకతను కల్పించగల లోక సంచారులు కావాలి. అంటే దేశాలు తిరిగి తాము సంపాదించిన అనుభవాన్ని, చూసిన ప్రదేశాల వివరాల్ని, ఏ కారణం వల్లనో దేశాలు తిరగలేక స్థిరవాసులైన లక్షలాది మంది ప్రజలకు అందించగలిగి ఉండాలి లోక సంచారులు అని లోక సంచారి పుస్తకంలో ప్రముఖ చారిత్రక సాంస్కృతిక హిందీ రచయిత రాహుల్ సాంకృత్యాయన్ వెల్లడించారట.
సరిగ్గా అలాంటి ఒక సదుద్దేశంతోనే శ్రీమతి ఊటుకూరి లక్ష్మీకాంతమ్మ గారు భారత ప్రభుత్వ సాంస్కృతిక ప్రతినిధిగా వివిధ దేశాలు పర్యటించారు. ఆ పర్యటన సాగిన విధానం, ఆమె పొందిన అనుభవాలు, విశేషాలను ఈ పాఠం చదివి తెలుసుకుందాం. ఇప్పుడు మనం పాఠ్యభాగ ప్రక్రియ అయినటువంటి యాత్రా రచన ప్రక్రియ గురించి తెలుసుకుందాం. యాత్రికుడు తాను పొందిన యాత్రానుభవాలను గ్రంథస్థం చేయడాన్ని యాత్రా రచన అంటారు. వ్యక్తులు స్వదేశంలో కానీ విదేశంలో కానీ విశిష్టత కలిగిన ప్రదేశాలను దర్శించినప్పుడు అక్కడి విశేషాలను, పొందిన అనుభూతిని, అనుభవాలను వివరిస్తూ వర్ణనాత్మకంగా రాయటమే యాత్రా రచన. నేటికి ఏ తీర్థయాత్రకో విహారయాత్రకో వెళ్ళి వచ్చిన వారు తమ స్నేహితులకో ఇరుగు పొరుగు వారికో అక్కడి వింతలు విశేషాలు కథలుగా చెప్పటాన్ని చూడవచ్చు. యాత్రా రచనలు చదువుతున్నప్పుడు పాఠకుడు తాను కూడా అక్కడ ఉన్నట్లు అనుభూతి చెందుతాడు. పిల్లలు కూడా తాము వెళ్ళిన ఊళ్ళ గురించి, విజ్ఞానయాత్రల గురించి యాత్రా రచన చేయటం అవసరం. ఇది తమ అనుభవాలకు అక్షర రూపం కల్పించటం అన్నమాట. ఇప్పుడు మనం పాఠ్యభాగ రచయిత్రి గురించి తెలుసుకుందాం. ఏ దేశమేగిన పాఠ్యభాగాన్ని ఊటుకూరి లక్ష్మీకాంతమ్మ గారు రచించారు. ఈమె పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో జన్మించారు. ప్రముఖ పాత్రికేయులు నాళం కృష్ణారావు, ప్రముఖ సంఘ సేవకురాలు నాళం సుశీలమ్మ గారు వీరి తల్లిదండ్రులు. వీరు ఆంధ్ర విశ్వవిద్యాలయం నుంచి ఉభయ భాషా ప్రవీణ పట్టా పొందారు. వీరు మన సాహితీ, మధుభారతి గేయాలు, ఆంధ్రుల కీర్తన వాంగ్మయ సేవ, ఆంధ్ర కవయిత్రులు, అఖిల భారత కవయిత్రులు, హంస విజయము, అభిజ్ఞాన శాకుంతలము, జాతిపిత, ఒక్క చిన్న దివ్య, నా తెలుగు మాంచాల, లజ్జ, కిరీటధారణి, భారతదేశ చరిత్ర, కొన్ని గుణపాఠములు మొదలైన గ్రంథాలు రచించారు. సరస్వతి సామ్రాజ్య వైభవము అనే ఏకాంకికను, సాహితీ రుద్రమ పేరుతో ఆత్మచరిత్రను, కాంతి శిఖరాలు అనే పేరుతో భక్తి గీతాలు, అమృతవల్లి, చీకటి రాజ్యం మొదలైన నవలలు రాశారు. ప్రస్తుత పాఠం ఊటుకూరి లక్ష్మీకాంతమ్మ గారు రచించిన నా విదేశీ పర్యటన అనుభవాలు అనే గ్రంథం నుండి స్వీకరించబడింది. ఊటుకూరి లక్ష్మీకాంతమ్మ గారు డిసెంబర్ 21, 1917న జన్మించారు. అలాగే డిసెంబర్ 1, 1996న పరమపదించారు. ఇంతటితో ఏ దేశమేగిన పాఠ్యభాగం మొదటి భాగం పూర్తయింది. తరువాత భాగంలో పాఠ్యభాగం గురించి తెలుసుకుందాం.